హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కేవీఎన్ వీలాగ్స్ 3929. ఈరోజు నేను కొత్త డిష్ తయారు చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి. సో దీస్ ఆర్ ది ఇంగ్రీడియంట్స్: కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్, ఆవు నెయ్యి, బుడ్డ శనగలు, పెసరపప్పు. జనరల్గా మనం అందరం రోజు ఇడ్లీ, దోశ, పూరి అని ఈ ఆయిల్ ఫుడ్ తిని తిని అలసిపోయాం. ఈ కరోనా వచ్చిన తర్వాత, కరోనా కంటే ముందు ఈ యొక్క జీవిత మనుగడ గురించి మనం ఎన్నో ఆహార అలవాట్లు మార్చుకున్నాం. సో దీనివల్ల ఎన్నో పోషక విలువలు ఉంటాయి. ఈరోజు మనం ఇదే ఆయిల్ ఫుడ్ తిని తిని కొత్త వెరైటీ చేస్తున్నాను. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ వీడియోని చివరి దాకా చూసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ నేను బోనీలో ఆవు నెయ్యి వేస్తున్నాను. బోనీలో కొంచెం మరిగిన తర్వాత ఈ ఉల్లిపాయల తురుము ఉంది కదా, ఇది మొత్తం ఇందులో వేసేయాలి. ఫ్లేమ్ని కొంచెం సిమ్లో పెట్టుకోండి. స్పూన్ తీసుకొని కొంచెం అటు ఇటు తిప్పిన తర్వాత, ద్వారగా వేగిన తర్వాత కొంచెం రెడ్డిష్ కలర్ రాగానే కొంచెం దూరంగా అయిపోయింది. ఇందులో ఒక 4 కరివేపాకు రెబ్బలు. ఇది కరివేపాకు రెబ్బలు జనరల్గా మనకి ఐస్కి చాలా మంచిది. ఇది మనకి ఈ నెయ్యి సరిపోకపోతే ఇంకొంచెం సరిపడా ఇంకొక టేబుల్ స్పూన్ కూడా నెయ్యి వేసుకోవచ్చు. నేను ఇంకొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి యాడ్ చేశాను. ఎందుకంటే ఇది కొంచెం ఆయిల్లో కొంచెం రెడ్డిష్గా రావాలి కదా. కొంచెం మాగిన తర్వాత ఏదైతే నేను రాత్రి నానబెట్టానో ఈ బుడ్డ శనగలు ఈ బౌళ్ళు
అలానే ఒక 2 నిమిషాలు ఇలా మరిగిన తర్వాత పెసరపప్పు కూడా మొత్తం కలిపి తిప్పాలి. మళ్ళీ తిప్పిన తర్వాత ఒక 2 నిమిషాలు సిమ్లో కొత్తిమీర తురుముకొని కొంచెం అందరూ కారపొడి వేస్తారు, నేనేమో కొంచెం సరిపడా పెప్పర్. ఎందుకంటే మనం చిల్లీ అవాయిడ్ చేసి పెప్పరు, టేస్ట్కి తగినంత రాక్ సాల్ట్. నేను జనరల్గా రాక్ సాల్ట్ వాడుతుంటాను ఇంట్లో. రెడీ అయింది ఫ్రెండ్స్. ఎంచక్క దీన్ని మనం బౌల్లో సర్వ్ చేసుకొని టిఫిన్ లాగా తినేయచ్చు. అనేక పోషకాలు ఉంటాయి కాబట్టి మన ఆరోగ్యానికి చాలా మంచిది. థ్యాంక్ యూ.